ఒకానొక సమయంలో అమెరికాలో ఒక క్రైస్తవ విశ్వాస ఇంట్లో దొంగలు పడినప్పుడు ఆ ఇంటి చుట్టూ ఉన్నవారు అడిగారంట, నీ దేవుడు మంచివాడు గొప్పవాడైతే ఎలా నీ ఇంట్లో దొంగతనం జరిగింది అని అడిగారంట. ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడు, అవునండి, నిజమే, మా ఇంట్లో దొంగలు పడ్డారు, కానీ మా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పోయిన వారం మా పక్కింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగినప్పుడు వారి ఇంట్లో ఎవరు అడ్డుగా వస్తే వారిని చంపివేశారండి. కానీ మా ఇంట్లో అయితే కేవలం డబ్బు బంగారాన్ని పట్టుకెళ్లారు కానీ ఆ ప్రాణాన్ని దేవుడు కాపాడాడండి అని చెప్పాడు. ఆ సమాధానానికి వారు ఆశ్చర్యపోయారంట. నిజమే, మన జీవితంలో కూడా శ్రమలు సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు నిజంగా మంచివాడా అని మనలో ఆలోచన పుట్టొచ్చు. కానీ మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో దేవుని యొక్క మంచితనాన్ని మనం చూడగలిగితే ఆయన మన ఎడలు చేస్తున్న అద్భుత కార్యాలను మనం చూడవచ్చు. నాతో కలిసి ఈ మాట మీరందరూ చెప్పండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్.